నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. పూర్ణ హృదయతో నీ నామం పాడి కీర్తించెదన్. పూర్ణ హృదయతో నీ నామం పాడి కీర్తించెదన్. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించెడి యేసుకు స్తోత్రము. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. నా రుధిరం నశింపక కాపాడి రక్షించితివి. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ద్వేషాగ్నిలో చితికి తిని ప్రియుడానన్ ఆదుకుంటివి. ద్వేషాగ్నిలో చితికి తిని ప్రియుడానన్ ఆదుకుంటివి. వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించెడి యేసుకు స్తోత్రము. ఇకనే జీవించదని కోసమే, నీదు మహిమ కోసం. ఇకనే జీవించదని కోసమే, నీదు మహిమ కోసం. నీ ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నీ ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరు బాగున్నారని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం.
మరొకసారి నూతన దినాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో 119వ కీర్తన 7వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. I will praise thee with uprightness of heart when I shall have learned thy righteous judgments. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, నీతి కలిగిన దేవుని న్యాయ విధులు నేర్చుకోవాలి అని వాక్యం చెప్తుంది. దేవుని తీర్పు మార్గం, దేవుని విధానం, దేవుని హృదయం, దేవుని మనస్సు, దేవుడు ఎలా వర్క్ చేస్తారు, దేవుడు ఎలా పనిచేస్తాడు, హౌ డస్ గాడ్ డీల్స్ విత్ పీపుల్, వాట్ ఈస్ హిస్ way of guiding or way of leading, what is his way అనేది మన జీవితంలో మనము పరిపూర్ణంగా నేర్చుకోవడం, తెలుసుకోవడం ఒక గొప్ప భాగ్యం. కాకపోతే తెలుసుకొనడమే కష్టంగా అయిపోతుంది దినాలలో. ఇక తెలుసుకొని నేర్చుకొనడం అని అంటే అది చాలా భారం అయిపోతుంది. కానీ వాక్యం చెప్తుంది, భక్తుడు అంటున్నాడు, నేను నేర్చుకొనున్నప్పుడు నాలో యథార్థ హృదయం కలుగుతుంది. దేవుని మనస్సు ఎరిగిన వ్యక్తి యథార్థతను సంపాదించుకుంటాడు. ఇఫ్ అ పర్సన్ డజంట్ నో గాడ్, he could not have a heart of uprightness. యథార్థత అనున్నది దేవునిలో నుండి, దేవుని స్వభావంలో నుండి, దేవుని తత్వంలో నుండి మనలో నింపబడే ఒక ఫ్రూట్ యథార్థత అనున్నది. టుడే వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ద వర్డ్ లెర్న్. నేర్చుకొనడము అనేది మన జీవితంలో ఇట్ షుడ్ బి అన్ ఎక్సర్సైజ్ టు లెర్న్ గాడ్స్ వర్డ్. We have a habit of listening to God's voice whenever we need it. If I'm in pain, I just wanted to listen to God's voice and be healed. That's all. If I'm so depressed, I just wanted to listen to God's voice to calm my heart, to deliver myself out of depression. That's all. And in that time alone, I need God's word. And in that time alone, I see God. And in other times, if I am so filled, if I have nothing to worry about, if I have no pain, no tears, I would not think about God's voice. That's how we are leading our lives in Christianity too. కానీ భక్తుడు అంటున్నారు 7వ వచనంలో, నీతి కలిగిన, నీతితో నింపబడిన, నీతి కలిగిన, నీతి పూర్వకమైన నీ న్యాయ విధులను నేను నేర్చుకుంటాను. ఐ లెర్న్ దెమ్, ఐ ప్రాక్టీస్ దెమ్ అండ్ ఐ ఎక్సర్సైజ్ దెమ్. నేను నేర్చుకుంటాను. అలా నేను నేర్చుకొనడముతో నాలో యథార్థ హృదయం కలుగుతుంది. ఆ యథార్థ హృదయము ఆ న్యాయ విధులను బట్టి నేను ప్రభును స్తుతించున్నట్లుగా చేస్తుంది. నేర్చుకొనుటనే మాటల గురించి అబ్రహాం జీవితంలో ఒక చిన్న విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేనతని ఎరిగి ఉన్నానెనను. నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుతున్నది. ఇస్సాకును బలి అర్పించేంత వరకు అబ్రహాము నీతి ఏంటో, అబ్రహాము భక్తి ఏంటో, అబ్రహాము విశ్వాసం ఏంటో, అబ్రహాము దేవుని పట్ల ఎంత భయము కలవాడో దేవునికి ఇంతవరకు తెలియదా అంటే తెలుసు, దేవునికి తెలుసు. బట్ దానికంటే ముందుగానే దేవుడు అబ్రహాముని గురించి ఇస్తున్న ఒక అద్భుతమైన టెస్టిమనీ ఏంటంటే 19వ వచనంలో, అప్పటికి ఇంకా సంతానం లేరు అబ్రహాముకి.
18వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించడానికి వచ్చారు, మాట్లాడడానికని వచ్చారు. ఆ మాట్లాడిన తరువాత అక్కడ నుండి సొదొమ గొమొర్రానికి వెళ్ళే మార్గంలో దేవుడు అంటున్నారు 17వ వచనంలో, నేను చేయబోవు కార్యం అబ్రహామునకు దాచెదనా, ఈ విషయం 19వ వచనంలో. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అంటే చేసిన వాగ్దానాలన్నీ అతనికి కలుగజేయునట్లు అతనికి నెరవేరుస్తాడని, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును ఆ నీతి న్యాయములు జరిగించచ్చు. ఏంటి? దేవుడు చెప్పిన వాగ్దానం విషయంలో 17వ అధ్యాయంలో దేవుడు చెప్పారు కదా, నువ్వు నిందారహితంగా నడవాలి అని, నా నిబంధనను నెరవేరుస్తూ రావాలని చెప్పారు కదా. నేను చెప్పిన వీటన్నింటినీ తన పిల్లలు తన ఇంటి వారు జరిగించున్నట్లుగా యెహోవా మార్గమును గైకొనుటకు అబ్రహాము వారికి ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును. ఇంకా పిల్లలు పుట్టలేదు, కానీ దేవుడు అబ్రహామును చూస్తున్నారు. పిల్లలు పుట్టిన తరువాత ఆ పిల్లలు ఆ ఇంటివారు తన సంతానము దేవుడు తనకు నేర్పిన వాక్యం, దేవుడు తనకు నేర్పిన తనను నడిపించిన మార్గములో నడుచున్నట్లుగా అబ్రహాము తన పిల్లలకు నేర్పినట్లు వారు అనుసరిస్తున్నట్లు దేవుడు చూస్తున్నారు ఈ 19వ వచనంలో. దట్స్ మీన్స్ అబ్రహాము దేవుని మార్గములను గురించి తన పిల్లలకు నేర్పిస్తున్నాడు. అంటే తను నేర్చుకున్నాడు. అబ్రహాం లెర్న్ హౌ టు రిసీవ్ గాడ్స్ వర్డ్, హౌ టు ఫియర్ గాడ్ and how to believe God, how to exalt God's word above everything, above every of his weakness. రోమా 4వ అధ్యాయం 20-21 వచనంలో చూస్తాం. తన శరీరం మృతతుల్యమైనట్టు శారాగర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ 20వ వచనంలో అవిధేయతను బట్టి, తన అవిశ్వాసమును బట్టి, తన అవిశ్వాసాన్ని బట్టి దేవుని వాగ్దానమును గురించి సందేహించకుండునట్లు తన ప్రాణానికి, తన ఆత్మకి, తన దేహానికి నేర్పుకున్నాడు. మృతతుల్యమైన తన దేహానికి నేర్పుకున్నాడు అబ్రహాము. దేవుని న్యాయాన్ని, దేవుని న్యాయ మార్గాన్ని, దేవుని మార్గాన్ని నువ్వు అనుసరించాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు లోబడాలి అని తన శరీరానికి నేర్పుకున్నాడు అబ్రహాము. అందుకే తన తరువాత తన పిల్లలకు కూడా నేర్పగలుగుతున్నాడు. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో పాపం జరిగిన తరువాత మోషే పిలిచాడు, యెహోవా పక్షమందున్న వాళ్ళు ఎవరు రండి అని అన్నప్పుడు లేవీలు మాత్రమే వచ్చారు మోషే వైపు. వారిని గురించి ద్వితీయోపదేశ కాండంలో మోషే దీవిస్తున్నాడు. ఏంటంటే 9వ వచనం, 33వ అధ్యాయం 9వ వచనం, నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చియు తల్లిని గూర్చియు నేను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొన్నారు. దే ఎక్సర్సైజ్డ్ దేర్ బాడీస్, దే ట్రైన్డ్ అప్ దేర్ మైండ్స్, దేర్ హార్ట్స్ టు స్టాండ్ ఆన్ గాడ్స్ సైడ్, టు స్టాండ్ ఆన్ గాడ్స్ జడ్జ్మెంట్. దేవుని తీర్పు వైపు నిలబడాలి అని, దేవుని న్యాయ విధానము పక్షముగా నిలబడాలని అన్ని లక్షల మందిలో కూడా లేవీయులు దేవుని పక్షంగా నిలబడ్డారు. యు అండ్ ఐ హ్యావ్ టు ట్రైన్ అవర్ బాడీస్, అవర్ మైండ్స్ అండ్ అవర్ సోల్స్ టు రెస్పెక్ట్ గాడ్స్ జడ్జ్మెంట్. We have to train ourselves. We have to exercise ourselves. దేవుని తీర్పు మార్గమును గురించి నేర్పుకోవాలి. యెషయా గ్రంథంలో నుండి 26వ అధ్యాయము 8వ వచనం, యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణం నీ నామమును, నీ స్మరణను ఆశించుచున్నది. We are waiting for your judgment. దేవుని తీర్పు మార్గం అనుసరించినట్లు నీ ప్రాణానికి, నీ ఆత్మకి, నీ దేహానికి నేర్పాలి. మనం నీతి అనుకునేది కాదు, దేవుడు నీతి అనుకునే దాన్ని నేర్చుకుంటాం. మనం న్యాయం అనుకునేది కాదు, నీ దృష్టికి ఏదనిపిస్తుందో న్యాయం, నీ ప్రవర్తనకు, నీ జీవితానికి, నీ పరిస్థితులకు ఏదనిపిస్తుందో న్యాయం, అది కాదు కోరుకోవాల్సింది, అది కాదు నేర్చుకోవాల్సింది. దేవుని దృష్టికి ఏది న్యాయం, దేవుని దృష్టికి ఏది మార్గం. ఉదయకాల సమయంలో ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా,
నా ప్రాణాత్మ దేహమునకు మీ న్యాయ విధులు నేర్పండి, నేను నేర్చుకోవాలి. అబ్రహాం నేర్చుకుని తన తరువాత ఇంటి వారికి, తన పిల్లలకు నేర్పినాడని అబ్రహామును ముందుగానే మీరు చూచి ఉన్నారు. దేవా, నా పక్షముగా మీరు అలాంటి కార్యం జరిగించండి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన. మంచి యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడైన దేవా, మీ గొప్ప నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాటలన్నీ మా వినికిడిలో దీవించి మా హృదయములో మీ ఆత్మ కార్యములు జరిగించండి. మా ప్రాణాత్మ దేహములకు మీ న్యాయ విధులు మేము నేర్చుకున్నట్లు అభ్యాసం చేయనట్లు దేవా సహాయపడండి, కృప చూపించండి. అబ్రహాము మీ నీతి న్యాయములు, మీ మార్గములను గురించి వాటిని గైకొన తన పిల్లలకు నేర్పుతాడని మీరు చూస్తూ ఉన్నారు. దేవా, మేము అలాగన నేర్చుకున్న కృప దయచేయండి. అబ్రహాం జీవితంలో ఎలాంటి వాగ్దాన నెరవేర్పు పొందకమును అంతటి విశ్వాసం గలవాడని, అలాగున నేర్చుకున్నవాడని మీరు అబ్రహామును చూస్తున్నారు. దేవా, మాకు అలాంటి విశ్వాస దృష్టి దయచేయండి. తనదిని బట్టి స్తోత్రం, మీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ దినదీవెనలతో నింపమని మనమంతా మీ సన్నిధిని వేడుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all. Have a great and blessed day.